క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు మనుషులతో ఎలా వ్యవహరించాలో, తన్ను తాను వారికి ఎలాగూ ఎప్పుడు తెలియపరచుకోవాలో అనే విషయంపై చాలా జ్ఞానం కలిగినవాడు. అంత జ్ఞానం కలిగినవాడు కాబట్టే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అనుకున్న రీతిలో ప్రత్యక్షపరిచి మానవులందరి విషయంలో పాపక్షమాపణకై ఆయనను సిలువుపై బలిగా అర్పించగలిగాడు. దేవుడు ఎందుకు ఇలాగూ చేశాడు అన్న దానిపై చాలామందికి వింతగానే ఉండొచ్చు. అందుకు కూడా వాళ్ళు నానా విధములైన వాదములకు పోతూ ఉంటారు. దేవుని ప్రత్యక్షతల గురించి రకరకాలుగా వాళ్ళు ఉపదేశాలు ఇస్తూ ఆలోచనలు చేస్తూ వాటికి అర్థము లేని పరిస్థితులను తీసుకొస్తూ ఉంటారు. కానీ దేవునికి మటుకు లెక్కే. దేవుడు ఒకసారి ఒక రకంగా మనుషులకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే దాంట్లో ఎంతో లోతైన అర్థము, దాని వలన కలుగు పరిణామాలు ఆయనకి ఎంతో ముఖ్యమైనవిగా ఉన్నవని అర్థము. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో చూసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నాడు. యెహోవా అంటే ఇక్కడ యహ్వే అని హెబ్రీలో చెప్పబడింది. అయితే దానికి అర్థము ఇదివరకే ముందు 4వ అధ్యాయంలో చెప్పేశాడు. నేను ఉన్నవాడును అని దాని యొక్క అర్థము. అయితే ఇలా ఎందుకు ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఎందుకు ఈ రీతిగా ఇదివరకు ప్రత్యక్షపరచుకోలేదు అంటే ఆయనే కారణం చెప్తున్నాడు. ఇక్కడ 3వ వచనంలో అంటున్నాడు, సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని అన్నాడు. వాళ్ళ ముగ్గురకు కూడా ఏ రీతిగా ప్రత్యక్షమైతే వాళ్ళు అన్నీ విడిచి సర్వోన్నతులైన దేవుణ్ణి వెంబడిస్తారో ఆ రీతిగా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే సర్వశక్తిగల దేవుడు అన్నప్పుడు ఆయనకు మించిన వాడు లేడు అన్నట్టుగా అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే అబ్రహాము తన స్వస్థలాన్ని, స్వజనులను, సమస్తమును విడిచి దేవుని కొరకు ఆయన చూపిన చోటుకు ప్రయాణమై తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోగలిగాడు. అంటే అబ్రహాముకి కావలసింది ఏంటి? ఆ సమయంలో యెహోవా దేవుడు నమ్మాలంటే ఆయన సర్వశక్తి గల దేవుడని అబ్రహాము చూడగలగాలి. ఆ కారణము చేత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆ రీతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాము విగ్రహారాధికుడు అయితే అవే దేవుళ్ళు అనుకుంటున్న సమయాల్లో అంతకన్నా కూడా గొప్ప దేవుడు ఉన్నాడన్న సంగతి అబ్రహాముకి తెలియాలి. అలా తెలియాలంటే దేవుడు తన సర్వశక్తితో అబ్రహాము యొద్దకు వచ్చి అతనికి కనుపరుచుకున్నాడు. అందుకే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అంత బలమైనది. అతడు బిడ్డలు లేని సమయంలో దేవుడు అతని యొద్దకు వచ్చి నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు అది అసాధ్యమైన సంగతి అబ్రహాముకు తెలిసినప్పటికీ సర్వశక్తి గల దేవునిగా దేవుడు తన్ను తాను కనుపరుచుకున్నాడు కాబట్టి అబ్రహాము నమ్మగలిగాడు. అందుకే అతని నమ్మకము అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ అదే దేవుడు యెహోవాగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అయితే ఈసారి ఇలాగూ ప్రత్యక్షపరచుకోవడానికి కారణం ఏంటి అంటే ఇదే 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఆయన అక్కడ వివరించేస్తున్నాడు. అంటున్నాడు, ఫరోకి నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు అంటున్నాడు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, అంటే ఇశ్రాయేలీయులను పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పాను. అంటే యెహోవా అని ఎప్పుడు తన పేరును ఇశ్రాయేలీయులకు బయలుపరుచుకున్నాడంటే ఇశ్రాయేలు శత్రువులు ఆయన బలమును, అలాగే ఇశ్రాయేలు ఆయన యొక్క విడుదలను చూచు సమయము వచ్చినందున ఈ రీతిగా బయలుపరుచుకున్నాడు. ఆ దినము నుండి అందుకే ఇశ్రాయేలుకు యెహోవా దేవుడు పరిచయస్తుడిగా ఉండిపోయాడు. ఈయనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయినప్పటికీ కూడా ఈయన నామమును మటుకు ఇశ్రాయేలుకు అందుకే బయలుపరుచుకున్నాడు. ఇందుచేతనే ఇశ్రాయేలు ఆ దినము నుండి చేసిన ప్రయాణం అంతటిలో కూడా అంటే కానాను చేరినప్పటి వరకు, ఆ తర్వాత
న్యాయాధిపతుల కాలం అవనివ్వండి, సమూయేలు కాలం అవనివ్వండి, రాజుల కాలం అవనివ్వండి, వీటన్నిటిలో కూడా ఇశ్రాయేలుకు ఆయన యెహోవాగానే ఉండిపోయాడు. ఎందుకంటే శత్రువులు ఆయన బలమును చూడవలసిన వారై ఉన్నారు. ఇశ్రాయేలీలు ఆయన అనుగ్రహించి విడుదలను పొందవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా యెహోవా అను నామమును బట్టే వాళ్ళు కాపాడబడి రక్షింపబడిన వారుగా నిలిచి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తన జ్ఞానమును బట్టి కాలము సంపూర్ణమైనదని తన కుమారుని పంపే విషయంలో ఆయన ఆలోచన చేశాడో, అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువును పంపినప్పుడు ఆ దినము నుండి యేసుక్రీస్తు యొక్క అధికారములోనికి సమస్తము రావటం అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారునిగా వచ్చిన తర్వాత దేవుడు మనుషులతో వ్యవహరించే విధానము, తన్ను తాను వారికి బయలుపరుచుకున్న విధానమును క్రీస్తులోనే ఆయన ఉంచి ఉన్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో మనము యెహోవా అన్న పదమును చూడము, కానీ దేవుడు అనే పదాన్ని ఎన్నోసార్లు చూస్తాం. తండ్రి అయిన దేవుడు అని చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా వర్ణించడము చూస్తాం. ఇది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంతిమ పరిష్కారం మానవుల రక్షణ విషయంలో. కాబట్టి దేవుడు తన్ను తాను యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరుచుకోగలిగాడు. అయితే పాత నిబంధనలో దేవుణ్ణి యెహోవా అన్నప్పుడు క్రొత్త నిబంధనలో అదే దేవుణ్ణి యెహోవా అని ఎందుకు అనలేదు? ధర్మశాస్త్రమును బహు నిష్టగా నేర్చుకున్న పౌలు సహితము క్రైస్తవుడైన తర్వాత తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు అనడం మొదలుపెట్టాడు. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడి నుండి వేరయ్యి భూలోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ఈ రీతిగా పలకవలసిన పరిస్థితి ఏర్పడింది. యెహోవా నుండి వేరే మానవుల రక్షణార్థ విషయమై వచ్చిన వాడే, అంటే శరీరధారిగా వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువు. ఇదంతా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని జ్ఞానము ఎంత ఉత్తమమైనదో, అత్యున్నతమైనదో మనము గ్రహించగలము. దేవుడు వాక్యములో నుండి ఇది మనకు బయలుపరచకపోతే ఏది మనకు అర్థం కాదు. కానీ ఆయన బయలుపరుచుకున్న విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు మనుషుల కొరకు తన్ను తాను తగ్గించుకొని తనలో నుండి తన కుమారుణ్ణి వేరు చేసి మన కొరకు తగిన కాలమున పంపడం అనేది దేవుని యొక్క జ్ఞానమునకు ప్రతీక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఒకలా కనపరుచుకుంటే ఇశ్రాయేలుకు మరి ఒకలా కనపరుచుకుంటే ఈరోజు మనుషులందరికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కనపరుచుకున్నాడు. అందుకే మనము విశ్వాసము క్రీస్తునందు ఉంచుతున్నాం, రక్షణ క్రీస్తునందు పొందుతున్నాం. మనము జీవితమును క్రీస్తు కొరకు జీవిస్తున్నాం. విశ్వాసములో క్రీస్తు కొరకు మనం ఎదుగుచూ ఆయన కొరకు చేయవలసిన కార్యములను చేయుచున్నాం. అందుకే పౌలు వంటి భక్తుడు కూడా ధర్మశాస్త్రమును ఎరిగినవాడు అయ్యుండి కూడా ఎప్పుడైతే క్రీస్తు చేత అతడు ఎదుర్కొనబడి పశ్చాత్తాపముతో రక్షణ పొందాడో ఆ దినము నుండి అతడు క్రీస్తు కొరకు జీవించడం మొదలుపెట్టి బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అంతేకాదు, మనము బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే అన్నాడు. మనము తినను తినకపోయినను క్రీస్తు కొరకే అన్నాడు. ఒక దినమును మనము ఆచరించినా ఆచరించకపోయినా క్రీస్తు కొరకే అన్నాడు. మనం ఏమి చేసినా కూడా క్రీస్తు కొరకే అన్నాడు. ఎందుకు ఇంత బలంగా నొక్కి పౌలు కానీ ఇతరుల అపోస్తులు కానీ యేసుక్రీస్తు విషయంలో మాట్లాడారు అంటే ఆయన ఎవరో దేవుడు తగిన కాలమున ప్రత్యక్షపరిచినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఇటువంటి అద్వితీయ సర్వశక్తి గల దేవుని మనము క్రీస్తునందు పొందుచున్నందుకు ధన్యులము. అందుకు మనము నిత్యము కృతజ్ఞులమై ఉన్నాము. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ జ్ఞానము మీ వాక్యములో మీరు దాచి ఉంచి దాన్ని ఎప్పటికప్పుడు మాకు బయలుపరచు. మేము నిన్ను అర్థం చేసుకుంటూ నీ నామములో ఎదుగుచు నీ నామమును ఘనపరచున్నట్లు మాకు ఇస్తున్న అవకాశమును బట్టి మీ కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాం. నాయనా, నీ యొక్క చిత్తము మేము భూమి మీద నెరవేర్చు వారము ఉంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.